మొత్తంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ, సిపిఐఎంఎల్ మాస్ లైన్, ఆమ్ ఆద్మీ పార్టీ, తెలంగాణ జనసమితితో పాటుగా టీపీజేఏసీ, జమాతే ఇస్లామీ హింద్, తంజీమే జఫారియా, తర్వాత మాధ్వీ ఖామీ మూమెంట్, తహరీకే ఉమ్మత్, తర్వాత ఇతర విద్యార్థి, యువజన, మహిళా సంఘాలతో కలిపి అందరం కలిసి, ట్రేడ్ యూనియన్లు అందరం కలిసి యుద్ధ వ్యతిరేక కమిటీగా ఏర్పడ్డా. యుద్ధ వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 29 ఆదివారం రోజు ఉదయం 10:30కు చార్మినార్ నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు ఒక ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించాం. ఈ ర్యాలీకి ముందు ఎక్కడికక్కడ ర్యాలీకి ప్రచారంలో భాగంగా వివిధ సంఘాల ఆధ్వర్యంలో సెమినార్లు, సమావేశాలు జరపాలని, ఒక్కొక్క బాధ్యతకు ఒక్కొక్క అంశంపై సెమినార్ నిర్వహించే బాధ్యత ఒక్కొక్క సంఘం తీసుకుంటుంది. ఈ యుద్ధ వ్యతిరేక కమిటీ ప్రచారంలో భాగంగానే సిపిఎం ఆధ్వర్యంలో ట్రేడ్ యూనియన్ల సమావేశాలు జరుగుతాయి. సిపిఐ వారు మహిళా సంఘాల సమావేశాలు, మాస్ లైన్, సిపిఐఎంఎల్ మాస్ లైన్ వారు యూత్ విభాగం సంబంధించిన సమావేశాలు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ వారు విద్యార్థి విభాగానికి సంబంధించిన సమావేశాలు, అదేవిధంగా ప్రజా కళా మండలి కదా మన వాళ్ళు ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో పల్లె నరసింహ చొరవతో వివిధ కళా సంఘాల కళా బృందాల యొక్క సమావేశం జరుగుతుంది. రచయితలు, కళాకారుల సమావేశాన్ని నిర్వహించే బాధ్యతను టీపీజేఏసీ వారు తీసుకున్నారు. ఇది వివిధ సమావేశాలు మేము ఇంతవరకు నిర్ణయించుకున్నవి. ఇంకా కూడా అనేక కాలేజీల్లో కానీ ఇతర బస్తీల్లో కానీ సమావేశాలు జరపాలని కూడా నిర్ణయించుకున్నాం. ప్రత్యేకించి పాత బస్తీలో విస్తృతంగా సమావేశాలు జరపాలని, దానికి మాధ్వీ ఖామీ మూమెంట్, తర్వాత జాఫ్రియా వారు, తర్వాత మా మిత్రులు మునీరుద్దీన్ ముజాహిద్ గారు, వీరంతా కూడా బాధ్యత తీసుకున్నారు. ఈ సమావేశాలు విస్తృతంగా జరిపి 29 నాటికి సమావేశానికి సమీకరించాలని. ఎందుకు ఇంతగా తపన పడుతున్నామంటే, తెలంగాణ నుంచి సుమారు 15 లక్షల మంది గల్ఫ్ దేశాల్లో ఉన్నారు. మొత్తం భారతీయులు 1 కోటి మంది ఉంటే 15 లక్షల మంది మన తెలంగాణ వారే. వీరందరూ కూడా విపరీతమైన ప్రాణభయంతో బతుకుతున్నారు. రేపు వాళ్ళ బతుకుదెరువు అవకాశాలు దెబ్బతింటే చాలా పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా వస్తే ఇక్కడ ఈ ఆర్థిక తెలంగాణ రాష్ట్రం కూడా ఒక పెను ఆర్థిక భారాన్ని మోయవలసి వస్తుంది. యుద్ధ ప్రభావంతో రేపు గ్యాస్ ధరలు కానీ పెట్రోల్ ధరలు కానీ పెరిగితే అందువల్ల ఎదురయ్యే నష్టాలు కూడా చాలా తీవ్రమైనవి. ఇటువంటి కష్టాలు ఎందుకు వస్తున్నాయంటే నిజానికి యుద్ధానికి కారణం కూడా కనబడతలేదు. ఇరాన్ యుద్ధానికి సంసిద్ధంగా లేదు, చర్చలు చేయటానికి వాళ్ళు తయారుగా ఉన్నారు. ఇప్పటికే 2015లో ఒబామాతో ఒప్పందం కుదుర్చుకున్నారు వారు. మేము అణ్వాయుధాలు తయారు చేసే ఆలోచన లేనే లేదు, శాంతియుతమైన అవసరాలకు అనుమతించిన మేరకు అంతర్జాతీయ సంస్థ యొక్క ఆధ్వర్యంలోనే మేము శక్తిని ఉపయోగించుకుంటామని చెప్పి వాళ్ళు రాసిచ్చిండ్రు. ఐక్యరాజ్యసమితి సమక్షం దాన్ని ఐక్యరాజ్యసమితి ఆమోదించింది. మిగతా సమస్యలు ఏమన్నా ఉంటే కూడా వాళ్ళు మాట్లాడటానికి సిద్ధపడ్డారు. అయినప్పటికీ కూడా అమెరికా కేవలము ట్రంప్ భాషలో చెప్పాలంటే ఫర్ ఫన్, మా సంతోషం కోసం మేము ఈ యుద్ధం రుద్దుతున్నామని చెప్పి ఒక సామ్రాజ్యవాద కాంక్షతో వాళ్ళు యుద్ధాన్ని రుద్దుతున్నారు. ఈ యుద్ధం ఇవాళ ప్రపంచ దేశాలకు అది సంకటంగా మారింది. ఈ సంకట స్థితి నుంచి తప్పించటానికి భారత ప్రభుత్వం పూనుకోవాలని అన్ని దేశాలను కలుపుకొని
గతంలో ఎట్లాగైతే మనం అలీనోద్యమాన్ని నిర్మించామో ఇప్పుడు అన్ని దేశాలను కలుపుకొని ఒక శాంతిని, ప్రపంచ శాంతిని పెంపొందించడానికి పూనుకోవాల్సిన బాధ్యత భారత ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. ఈ ప్రయత్నం అవసరం. చాలామందికి తోచవచ్చు మీకేం పని అని, కానీ ఇక్కడ చాలా కీలకమైందంటే నిప్పు అంటుకుంటే ప్రపంచం అంతా వ్యాపిస్తుంది అది. అందుకని యుద్ధం కూడా ఎక్కడ జరిగినా ప్రపంచ శాంతికి భగ్నమే అది. కాబట్టి ఆ ప్రపంచ శాంతి కోసం మన అందరం పూనుకోకపోతే మన 15 లక్షల మంది అక్కడ ఉన్నారు కదా, రేపు ధరలు పెరిగితే ముప్పు మనకే కదా. అసలే ఇప్పటికే తీవ్రమైన ఆర్థిక లోటుతో సతమతమవుతున్న మన దేశము, ఇది జరిగితే విదేశీ మారక లోటు కూడా మనం విపరీతంగా ఎదుర్కొంటున్నాం. ఆ సమయంలో ఈ యుద్ధం ఎంత తీవ్రమైన నష్టం కలిగిస్తుందో మనము ఊహించుకోవాలి. ఇది దేశ సమగ్రత, దేశ భద్రత, దేశ ఆర్థిక అభివృద్ధిని, దేశ ప్రజల యొక్క క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్న ప్రయత్నం ఇది. దీన్ని అందరూ కూడా అర్థం చేసుకొని సమర్థించాలని కోరుతూ ఒక 2 నిమిషాలు అందరూ కూడా మాట్లాడతారు.